వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నేను బ్రిడ్జ్ మీద ఉన్నాను అని చూడగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ బ్రిడ్జ్ మీద ఉన్నానో. నేనైతే ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నానన్నమాట. ఇది నవంబర్ 16వ తేదీ క్లోజ్ చేయబడింది. ఎందుకంటే తాత్కాలిక మరమ్మత్తు పనులు ఏవైతే ఉన్నాయో బ్రిడ్జ్ మీద, ఆ మరమ్మత్తు పనుల కారణంగా గతంలో మనం సాస్ టీవీ కూడా దీని మీద కథనాలు ప్రసారం చేయడం జరిగింది. సో నగరపాలక సంస్థ కావచ్చు, మంత్రి నారాయణ గారు కావచ్చు, దీని మీద స్పందించడం జరిగింది. వెంటనే మరమ్మత్తు పనులకు ఆదేశించడం. నవంబర్ 16వ తేదీ బ్రిడ్జిని క్లోజ్ చేసి ఇక్కడ జాయింట్స్ దగ్గర ఏవైతే మరమ్మత్తు పనులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్ చేసి మొత్తంగా టైం లైన్ అయితే పెట్టుకున్నారు 45 డేస్కి. అయితే పెట్టుకున్న టైం కంటే అంటే టైం లైన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రధానంగా టైం లైన్తో పాటు ఎంత నాణ్యతా ప్రమాణంగా పనులు జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. కాబట్టి నాణ్యతా ప్రమాణంగా పనులు జరుగుతున్నాయి. మరోవైపు పెయింటింగ్ కూడా జరుగుతోంది. ఒకసారి ఆల్మోస్ట్గా పనులు అయితే పూర్తిగా వచ్చేసాయి. ఇంకా పెయింటింగ్ పనులు అయితే కొంత బ్యాలెన్స్ ఉందని చెప్పొచ్చు. సో మెయిన్గా ఏం పనులు బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకు చేసినటువంటి పనులు ఏదైతే 2 రోడ్స్ బిట్స్ ఉంటాయి కదా, ఇవి యాక్చువల్గా కొన్ని బిట్లుగా బ్రిడ్జెస్ మీద రోడ్లు అనేది తయారవుతూ ఉంటాయి. మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇలా ఈ సమయాల్లో సంకోచ వ్యాకోచాలు ఏవైతే సిమెంటుతో ఏర్పాటు చేస్తారు కాబట్టి, కాంక్రీట్తో ఏర్పాటు చేసినటువంటి ఈ బిట్స్ మధ్య సంకోచ వ్యాకోచాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు, పగుళ్ళు రాకుండా ఉండేందుకు ఇక్కడ మనకు జాయింట్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు, మనం చూడొచ్చు. సో ఈ జాయింట్స్ దగ్గర గతంలో కొన్ని చోట్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం వల్ల వెంటనే అధికారులు స్పందించడం జరిగింది. నవంబర్ 16వ తేదీ క్లోజ్ చేసి ఈ పనులు అయితే చేపట్టడం జరిగింది. ఈ పనులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ అంటే రోడ్డుకు సంబంధించినటువంటి వర్క్ అయితే పూర్తయిపోయిందనే చెప్పొచ్చు. మరి మిగతావి పెయింటింగ్ వర్క్స్, ఇక్కడ ఏదైతే జాయింట్స్ ఉన్నాయో, ఫుట్పాత్ ఏదైతే ఉందో, ఫుట్పాత్ మీద ఎక్కడైతే చిన్న జాయింట్స్ రిపేర్స్ ఉన్నాయో ఈ మరమ్మత్తు పనులు చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, మార్జిన్స్ కావచ్చు, రోడ్ మార్జిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అలాగే ప్రధానంగా గతంలో చూసుకుంటే ఇక్కడ సెంటర్ పాయింట్స్ దగ్గర ఈ రేడియం లైటింగ్ ఏదైతే ఉందో, స్టిక్కరింగ్ అంటే రిఫ్లెక్షన్ కోసం, సో ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సైడ్ తీసుకుంటే మనకు ఇక్కడ పెయింటింగ్ కొత్తగా చేస్తూ ఉన్నారు. నగరాన్ని సుందర నందనవనంగా తయారు చేయాలి అనేటువంటి మంత్రి నారాయణ గారి ఆశయానికి అనుగుణంగా మరి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా గతంలో మనం చూసుకుంటే బ్రిడ్జికి కింద కూడా చాలా వరకు పెయింటింగ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా పెయింటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో అందంగా ముస్తాబు చేయాలి, నగరాన్ని అందంగా చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా, నగరపాలక సంస్థ ప్రయత్నంలో భాగంగా అవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే లైటింగ్ ఏవైతే ఉన్నాయో లైటింగ్ మరమ్మతులు కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తంగా కూడా బ్రిడ్జ్ పనులు అయితే పూర్తయిపోయినాయి. కొద్దిసేపటి క్రితం మనం కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటిలోపు ఈ పనులు అంటే పూర్తయి మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఆయన అడగడం జరిగింది. ఆదివారం లోపు పనులన్నీ పూర్తవుతాయి, బహుశా ఆదివారం ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని ఆయన తెలియజేయడం జరిగింది. మొత్తానికి పనులైతే ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి, కేవలం పెయింటింగ్ మాత్రమే మిగిలింది. సో మెయిన్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే పనులు ప్రారంభమయ్యాయో ఆ రోజు నుంచి కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటునుంచి బ్రిడ్జ్ దూరం ఏదైతే ఉందో ఇది మెయిన్గా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ అనేది నగరంలోకి, అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి లోపలికి వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో కూడా బ్రిడ్జ్ ఉంది, అక్కడ కూడా కొన్ని మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వీటి వల్ల ఏంటంటే ట్రాఫిక్ అనేది హెవీగా పెరిగింది. సో ఈ ట్రాఫిక్ అనేది ఆ టైం ఏదైతే ఉందో మెయిన్గా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఈ పీక్ అవర్స్లో ఉండేటువంటి రద్దీకి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ ఏదైతే బారికేడ్స్ అడ్డం పెట్టారో ఈ గేట్స్ మనకు ఆదివారంతో పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆదివారం నుంచి మనకు బ్రిడ్జ్ దాదాపుగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ విధంగా పనులైతే జరుగుతున్నాయని కొద్దిసేపటి క్రితం నగరపాలక సంస్థ కమిషనర్ మనకు చెప్పడం జరిగింది. సో మొత్తానికి చెప్పాలంటే మాత్రం నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ గారు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, అలాగే మంత్రి నారాయణ గారు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నగరాన్ని అభివృద్ధి వైపు పయనించే
దిశలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు మెయిన్గా ఈ పనులు ఆదివారంతో పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఆదివారం ఈ బారికేడ్స్ పూర్తిగా తొలగిపోతాయి. బ్రిడ్జ్ మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.